సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్ గా మారింది గాదె రేణుక. ఇప్పటికే 4 సార్లు అరెస్ట్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూడా గాదె రేణుకపై అనేక కేసులు నమోదయ్యాయి. నర్సీపట్నంలో గంజాయి ముఠ అరెస్ట్ అయ్యారు. నాతవరం మండలం శృంగవరంలో వాహనాల తనిఖీ చేపట్టారు. 74 కేజీల గంజాయిని అయితే పట్టేసుకున్నారు. ఇద్దరు మహిళలతో పాటు 8 మంది అరెస్ట్ చేశారు. 8 సెల్ ఫోన్లు, 1 కారు మరియు 2 స్కూటీలను అయితే సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్, ఇటు చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి మరి గంజాయి స్మగ్లింగ్ డాన్ గా గాదె రేణుక మారిందని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇంకా మనం చూసుకుంటే లేడీ ఈ గంజాయి డాన్ గా ఈ గాదె రేణుక ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఇదే కాదు, గతంలో ఇప్పటికే 4 సార్లు అరెస్ట్ అయిన ఈమె తన సాఫ్ట్వేర్ ఉద్యోగం రంగాన్ని కూడా వదులుకొని ఈ అక్రమ అర్జన వైపు ఆకర్షితులైందని చెప్పాలి. అయితే తక్కువ సమయంలోని ఇలాగ అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించేందుకు యువతకి ఇది ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే రకంగా ఉంది. ఒక రకంగా మనం చూసుకుంటే 74 కేజీల గంజాయి పట్టివేత ఏకంగా ఒకేసారి పెద్ద ఎత్తున ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి మత్తు పదార్థాల మీద ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, ర్యాలీలు నిర్వహిస్తున్నా, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నా, కొత్త చట్టాలు తీసుకొస్తున్నా సరే దీనికి అడ్డుకట్ట పడట్లేదు. ఇటువంటి వారు ఒక గ్రూప్ గా తయారయ్యి ఏకంగా ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. 8 మంది దగ్గర నుంచి 8 సెల్ ఫోన్లు, అదే విధంగా 2 స్కూటీలను కూడా సీజ్ చేశారు. ఈ రకంగా చూసుకుంటే గిరిజన ప్రాంతాల నుంచి, అదే విధంగా మన్యం జిల్లా, అల్లూరు జిల్లా తదితర ప్రాంతాల నుంచి గంజాయి సాగు చేసి ఆ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఇటువంటి ముఠాలు మరిన్ని ఉంటాయి. ఈ ముఠాల కనుక ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది. దాని డీటెయిల్స్ ఏంటంటారు? ఇప్పుడు ఇతర రాష్ట్రాలనే కాదు, ఇప్పుడు ఇతర దేశాలకు కూడా ఈ సముద్ర మార్గం గుండా గంజాయిని స్మగ్లింగ్ చేసుకునే స్థాయికి, అంతర్జాతీయ స్థాయిలో కూడా నెట్వర్క్ చేసుకుంటున్నారంటే ఇది ఎంతవరకు తెగించారన్నది అర్థమవుతుంది. దీని మీద ఇతర రాష్ట్రాల్లోని కేసులు నమోదు కాదు, ఇప్పుడు అంతర్జాతీయ కేసులు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇటువంటి వారి మీద పీడీ యాక్ట్లు కానీ తదితర యాక్ట్ల అమల్లో తీసుకొచ్చి ఇటువంటి వారి వల్ల చెడు ప్రభావం ఉంటుంది కాబట్టి ముందస్తుగా ఇటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం పోలీసులకు ఉంది. ఈ రకంగా కూడా పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేయడం మీద కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అయితే ఈ అక్రమ రవాణాలో ఇప్పటికీ ఈ రేణుక అన్న నిందితురాలు ఆరితేరిందని చెప్పాలి. అయితే గతంలోనే కూడా ఈవిడ గంజాయి రవాణా చేస్తూ 4 సార్లు ఇప్పటికే పోలీసులకు పట్టుబడారు. అయినప్పటికీ బెయిల్ మీద బయటికి రావడం, మళ్ళీ ఇదే గంజాయి స్మగ్లింగ్ అంటే ఈ 4 సార్లు పట్టుబడినా కూడా ఈ రేణుక అన్న ఆమెలోని మార్పు రాకపోవడం మానేసి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఇంకొంచెం దీన్ని పరిధిని పెంచుకుంటూ కూడా ఈ గంజాయి అక్రమ రవాణాని పనిచేస్తుందని, వీటితో పాటు కొంత నెట్వర్క్ కూడా అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ కూడా ఏర్పరచుకుందని చెప్పి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక వైపు నుంచి చూస్తే మహిళలను కవర్లుగా ఉపయోగించి ఇదంతా నడుపుతున్నారు వెనక అని కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాకి ప్రధాన మార్గాలుగా ఒక యువత, అందులోని మహిళలు ఒక్కసారి ఈ ఉచ్చులోకి రాగి ఉచ్చులో నుంచి బయటకి ఒక్కసారి వాళ్ళు ఆ ఉచ్చులో దిగారు అంటే గంజాయి అక్రమ రవాణాకి చిన్న అమౌంట్ కోసం మొదటిగా ఇందులో దూరి అక్కడి నుంచి ఈ ఖర్చులు పెరిగి తక్కువ శ్రమ ఎక్కువ డబ్బు అన్న ఆశ చూపి ఇటువంటి వాళ్ళని గంజాయి ఉచ్చులోకి అక్రమ వ్యాపారస్తులు లాగుతున్నది సర్వసాధారణమని చెప్పాలి. ఇది గతంలో కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇది యుద్ధంకి విస్తృతంగా ప్రచారమయ్యి యువత చెడు మార్గాలను ప్రయత్నించి ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ యువత, అదే విధంగా చిన్నారులు, మహిళలు కూడా దీన్ని వాళ్ళు పావులుగా వాడుకుంటున్నారు. ఒక్కసారి ఈ ఉచ్చులోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు చేయాలే తప్ప ఇందులోంచి బయటపడే అవకాశమే లేదు అని చెప్పి ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటువంటి వారి మీద కూడా మూలాల నుంచి దీనికి మూలాల నుంచి అయితే ఇవన్నీ మనకి పైకి కనిపిస్తున్నవన్నీ అంతంత మాత్రము, కానీ మూలాల నుంచి వీటికి కారణాలు ఏంటి, దీనికి ఎక్కడి నుంచి రవాణా అవుతుంది, ఎవరు కొనుగోలు చేస్తున్నారు, దీనికి అంతర్గతంగా ఎవరు సహకరిస్తున్నారు, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఇటువంటి కేసుల్లో ఎంతైనా ఉందని చెప్పాలి. అంటే ఇప్పుడు ఇంత పెద్ద మొత్తం మీద ఇన్ని కేజీలు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నప్పుడు చెక్ పోస్టుల దగ్గర ఎందుకు అలర్ట్ అవ్వలేకపోయారంటారు? దీనిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి గిరిజన గ్రామాల నుంచి, అదే విధంగా మనం ప్రత్యేకంగా చూసుకుంటాము అరకు, లంబసింగి, తర్వాత మన
ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ప్రతి దగ్గర చెక్ పోస్ట్ అనేది ఉంటుంది. సామాన్య వాహనాలు కూడా చెక్ చేస్తారు. అటువంటిది ఇది ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళకి ఉంటుంది. నిఘా వర్గాల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే వీళ్ళ కళ్ళు కప్పి ఈ మహిళ కావడం, అయితే ద్విచక్ర వాహనాలు కూడా ఉపయోగించడంతో కళ్ళు కప్పి వీళ్ళు సాధించవలసిన లక్ష్యాన్ని అయితే చేరుకుంటున్నారు. అయితే ఇటువంటి వాటిలో పోలీస్ వ్యవస్థ కొంత పట్టుతప్పదని చెప్పాలి. పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే గిరిజన గ్రామాల గడప కూడా దాటకుండా చూడగలరు. అయితే దీని కొంత అలసత్వం కూడా ఉండడం కాబట్టి ఇది ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు కూడా తరలిపోతుందంటే ఎంతో కొంత నిర్లక్ష్యం ఉందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రమేష్. ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గంజాయి అక్రమ రవాణా వ్యవహారాలు నిత్యం వెలుగు చూస్తూ ఉన్నాయి. కానీ విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన గాదె రేణుక మాత్రం వెరైటీ. ఒకప్పుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నెలకు లక్షల్లో జీతం తీసుకున్న ఈ యువతి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి డాన్గా మారింది. శుక్రవారం నర్సీపట్నం నుంచి శ్రీలంకకు గంజాయిని తరలిస్తూ ఉండగా ఆ క్రమంలోనే పోలీసులు రేణుకాను ఆమె ముఠాను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. రేణుక గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే గంజాయి స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుంది. ఆ పరిచయాలే ఆమెను క్రమంగా ఈ అక్రమ వ్యాపారంలోకి లాగాయి. కేవలం స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్న ఈమె సముద్ర మార్గం ద్వారా శ్రీలంకకు గంజాయిని పంపేందుకు వ్యూహాలు రచించింది. ఈ క్రమంలోనే సుమారు 18 లక్షల రూపాయల విలువైన 74 కేజీల గంజాయిని తరలిస్తూ ఉండగా పోలీసులు ముఠా వేసి మరీ పట్టుకున్నారు. ప్రస్తుతం అయితే రేణుక గంజాయి అక్రమ రవాణాలో ఆరితేరిన నేరస్తురాలుగా కనిపిస్తోంది. గతంలోనూ ఆమె గంజాయి రవాణా చేస్తూ 4 సార్లు పోలీసులకు పట్టుబడింది. అయినప్పటికీ బెయిల్ మీద బయటకొచ్చిన ప్రతిసారి తన పంథాను మార్చుకోకుండా మరింత వేగంగా స్మగ్లింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. కేవలం డబ్బు కోసం చదువుకున్న చదువును గౌరవప్రదమైన ఉద్యోగాన్ని వదిలేసి నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టింది. ఎన్నిసార్లు అరెస్ట్ అయినా కూడా మారడం లేదు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన సూర్య కాళిదాసు, మదన్ కుమార్, ముత్తుతో పాటు స్థానిక ప్రాంతాలకు చెందిన పడ్డూరు ప్రసాద్, అండెగుల రవికుమార్, లలిత కుమారి, పొన్నగంటి మణికుమారితో కలిసి ఒక ముఠాగా ఏర్పడింది. పోలీసులు పకడ్బందీగా నిర్వహించిన ఆపరేషన్లో రేణుకతో పాటు 4 ముఠా సభ్యులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న వాహనాలు మరియు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం వంటి ప్రాంతాల నుంచి గంజాయి ఏజెన్సీ ప్రాంతాల్లో పండిస్తూ అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు మరియు విదేశాలకు ఎలా సరఫరా అవుతుంది అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతూ ఉన్నారు. ఉన్నత చదువులు చదివి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన యువతి ఇలా అక్రమ మార్గాల వైపు మళ్లీ జీవితాలను నాశనం చేసుకోవడం పట్ల జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రేణుక వెనుక ఉన్న ఇతర పెద్దల హస్తంపై కూడా పోలీసులు నిఘా ఉంచారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా డీఎస్పీ హెచ్చరించారు. ఈ కేసుపై నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.